బట్ అంటే ఉదయనిధి స్టాలిన్ విషయానికి వస్తే దేశం మొత్తం విమర్శించేలా మాట్లాడినటువంటి సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఒక కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ లాంటి కామెంట్లు గతంలో 2023లో చేశారు. ఈ మధ్య కాలంలో కూడా 2026 మేలో కూడా అసెంబ్లీలో అట్లాంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి స్టాలిన్ కూడా మళ్ళీ అవే కామెంట్స్ని రిపీట్ చేయడం జరిగింది. అంటే దేశమంతా ఒక నమ్మకం పెట్టుకున్నటువంటి ధర్మం మీద, మతాల మీద ఉదయనిధి స్టాలిన్ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అంటే భవిష్యత్ ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి వ్యక్తి ఎందుకు ఇంత అగ్రెసివ్ కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? ఆయన వ్యవహార శైలిని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సనాతన ధర్మం లేకపోతే హిందుత్వం లేదా హిందూ మతంలో ఉన్నటువంటి అవాంఛనీయమైనటువంటి పోకడలు వీటి గురించి ఉదయనిధి స్టాలిన్ పుట్టక ముందే తమిళనాడులో హేతువాదులుగాను లేదా నాస్తికవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా తెలుగునాట ఉన్నటువంటి అనేక మంది అనేక విమర్శలు చేశారు. అందుకని అది భావజాలమైనటువంటి అంశంలో ఉదయనిధి స్టాలిన్ అలాంటి భావాలను వ్యక్తం చేశాడు. అయితే మెజారిటీ అంతా అట్లా కోరుకుంటున్నారు కనుక ఇక అసలు దాని గురించి ఎటువంటి ప్రతికూల కామెంట్స్ చేయకూడదు అనుకున్నట్లయితే ఎన్టీ రామారావు సినిమాల్లోనూ లేకపోతే కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ఇతర అనేక మంది రచనలు ఎప్పుడూ చేశారు కదా, అనేకమైనటువంటి అంశాలను ప్రశ్నిస్తూ. అందుకని ప్రశ్నించవచ్చు, కాకపోతే ఆ ప్రశ్నించేటువంటి తీరులో డెరగేటరీ అసభ్యకరమైనటువంటి పదజాలం అట్లాంటివి ఉండకూడదు అనేటువంటి వరకు చెప్పుకోవచ్చు తప్ప భావజాలాన్ని అసలు అటువంటి వాటిని ప్రశ్నించకూడదు అనేటువంటి పద్ధతిలోనే కనుక ఉండేట్లయితే మరి రామాయణంలో లేకపోతే మహాభారతంలో అనేకమైనటువంటి అసంబద్ధమైనటువంటి వాటిని రాసి పెట్టారు. అవి ఎవరు రాసి పెట్టారు? హేతువాదులు రాయలేదు, లేకపోతే ఇటువంటి వాళ్ళు రాయలేదు. అందుకని అది వేరు అంశం. కానీ ఇది వ్యక్తిగత సంస్కారానికి సంబంధించినటువంటి అంశం ఇది. అందుకని దాన్ని మనం కలిపి చూసి రెండిటికి ఉదయనిధి స్టాలిన్ని మనం విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయంలో మాత్రం వ్యక్తిగత హననం అనేటువంటిది ఎవరికి తగినటువంటిది కాదు. అలా అనుకున్నట్లయితే మరి ఉదయనిధి స్టాలిన్ మీద కూడా ఆయన కుటుంబం లేదా ఆయన చేసుకున్నటువంటి వివాహం గురించి ఇవన్నీ కూడా గతంలో విమర్శలు వచ్చాయి. కాకపోతే ఏంటంటే అవి హద్దులు మీరలేదు, ఉన్నంతలో బెటర్గానే చేశారు. కానీ దీనికి వచ్చేసరికి ఒక హీరోయిన్ కి లేదా ముఖ్యమంత్రికి సంబంధాన్ని అంటగడుతూ వాళ్ళ మధ్య సంబంధం ఉందో లేదో మనకు తెలియదు. బట్ ఏదేమైనా కానీ ఒక వ్యక్తిగత జీవితం, దట్టు ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం గురించి ఇలా వ్యంగ్యంగా హాస్యాస్పదంగా మాట్లాడడం సమంజసం కాదు. అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు బయట జనం ఏమైనా అనుకోవచ్చు, బయట జనం అది వాళ్ళ లోపల బుర్రల్లో ఏమైనా ఉండొచ్చు, ఏమైనా అనుకోవచ్చు. కానీ బహిరంగంగా తను కూడా లోపల ఏమైనా అనుకోవచ్చు, కానీ బహిరంగంగా ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది అభ్యంతరకరమైనటువంటి విషయం. అంటే చట్టం కానీ లేకపోతే చట్టాల స్ఫూర్తి కానీ అదే కదా చెప్తా ఉంది. దాటిని బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు పాటించాలి. అంటే ఇది ఇవాళ ఒక్కరోజైనా కాదు సార్. ఉదయనిధి స్టాలిన్ అట్లీస్ట్ ఒక హనుమూన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా. అది ఇవ్వకపోను ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనే విజయ్ని ఎంత రకంగా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బంది పెట్టారు. ఆఖరికి అసెంబ్లీలో బల నిరూపణకి వెళ్తామన్నా కూడా వెళ్ళేటువంటి అవకాశం లేకుండా గవర్నర్ దగ్గరనే ఆగిపోయిన చరిత్ర కూడా మనం చూసినాం. బట్ పాయింట్ ఏంటంటే ఆఖరికి టీవీకే ఎమ్మెల్యేలు తొందరలోనే అసెంబ్లీ ప్రాంగణంలోనే ఐటమ్ సాంగ్స్ వేస్తారు, వాటికి కూడా ఐటమ్ సాంగ్స్ తీసుకొస్తారు, వాటిని ప్లే చేస్తారు, వాటికి డ్యాన్సులు వేస్తారు అనే కాడికి వచ్చారంటే ఇంత అవమానమా? ఒక్కొక్క డిఎంకే లాంటి పెద్ద పార్టీ, స్టాలిన్కు కుమారుడు, సో వారసత్వంగా ముఖ్యమంత్రి పీఠాల మీద ఉన్నటువంటి వ్యక్తులు, సో ఒక్కసారి విజయ్ లాంటి ఒక జనాకర్షణ ఉన్నటువంటి నేత మొట్టమొదటిసారి తక్కువ టైంలో సీఎం అయితే ఎందుకు ఇంత ఓర్చుకోలేకపోతున్నారు ఉదయనిధి స్టాలిన్? ఒక అసహనం, అనూహ్యమైనటువంటి ఎదురు దెబ్బ తగిలింది. అసలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తండ్రి ఓడిపోవడం, లేదా మాకు ఎదురులేదు అనుకున్నటువంటి డిఎంకే ఓడిపోవడం, అందులోనూ ఒక కొత్తగా రంగంలోకి వచ్చినటువంటి విజయ్, అతనేమి డబ్బులు పెట్టలేదు, లేకపోతే ఇతర ప్రలోభాలు అటువంటి ఏమీ లేవు. మరి అటువంటి ప్రలోభాలు, డబ్బు అన్ని రకాలుగా పెట్టడంలో అన్వేషణ చేయి డిఎంకే డిఎంకే, అందులో ఎవరు తక్కువ కాదు, రెండు పార్టీలు. మరి అటువంటి పార్టీలను కాదని ఒక కొత్త ధోరణిని తమిళనాడు ఓటర్లు
యువతరం కావచ్చు లేదా మిగిలినటువంటి అందరూ కావచ్చు ఒక కొత్త తరం ధోరణిని ప్రదర్శించడాన్ని బహుశా డిఎంకే లేదా అన్నా డిఎంకే నాయకత్వం వాళ్ళ ఊహకు కూడా తట్టి ఉండదు. ఉమ్, తమిళనాడులో ఇలాంటి మరొక ప్రత్యామ్నాయం వస్తుంది తమకు భిన్నంగా అనేటువంటి ఉండదు. దాని నుంచి ఆ అసంతృప్తి నుంచి ఆ ఉక్రోషంతో ఆ విధంగా మాట్లాడి ఉంటారనేది నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ అది కూడా సమర్థనీయం కాదు. ఉమ్. ఎందుకంటే ఏమన్నా తమిళనాడు ఏమన్నా డిఎంకేకి అన్నా డిఎంకేకి ఏమన్నా వాళ్ళు కాకపోతే వీళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళని ఏమన్నా ఎవరైనా రాసిచ్చారా వాళ్ళకి? ఏం లేదు. అందుకే కదా ఇప్పుడు మూడో వ్యక్తికి చూసింది కుటుంబాలకి తమిళనాడు. రాసివ్వలేదు, కుటుంబాలకి రాసివ్వలేదు, పార్టీకి రాసివ్వలేదు అవును. కదా. అందుకని అదొక ఉక్రోషం నుంచి వెలువడినటువంటి ఒక అవాంఛనీయమైనటువంటి వైఖరి. బట్ తమిళనాడు రాజకీయాల్లో మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం, మహిళలను రాజకీయాల్లో అవమానించడం ఇది కొత్తేం కాదు. ఆ రోజు జయలలిత మొదలు, ఆ తర్వాత జానకి రామచంద్రన్ కానీ, ఈవెన్ కనిమొళిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా వ్యక్తీకరిస్తూ మాట్లాడినటువంటి విషయం కానీ, ఈవెన్ జయలలిత పైన ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి దాడులు కానీ, అప్పుడు మొదలు 1980s మొదలు ఈ రోజు త్రిషా వ్యవహారం వరకు. సో ఎందుకు మహిళల్ని టార్గెట్ చేస్తే హీరోలు అయిపోతారు? కూడా ట్రోలింగ్ చేశారు కదా. సార్ ఏమన్నారు? ఖుష్బూను కూడా. ఎగ్జాక్ట్లీ, అవును. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంది? మహిళల్ని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు? వాళ్ళని తీసుకొస్తే వీళ్ళకి వచ్చేటువంటి లాభం ఏంటి? ఆ అంశం అట్లా ఉంచితే ఈరోజు విజయ్ తీసుకున్నటువంటి డెసిషన్ కూడా ఎట్లా చూడాలి? మహిళల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం కాదు, అవాంఛనీయమైనటువంటి చర్చల్లోకి. పదజాల ఆ దానిలోకి తీసుకురావడం అనేటువంటిది. ఎందుకంటే అవి అన్ని కూడా ఫ్యూడల్ సమాజపు అవలక్షణాలు. ఫ్యూడల్ సమాజంలో మహిళల్ని ఒక భోగ వస్తువుగా చూసినటువంటిది. ఇంకా అలాంటి అవలక్షణాలు మొత్తం మన సమాజం ఫ్యూడలిజం నుంచి పెట్టుబడిదారీ విధానానికి ఇంకా పూర్తిగా మారలేదు, ఒక సంధియుగంలో ఉంది. ఆ అవశేషాలు ఇంకా తమిళనాడులో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, యావత్ దేశంలో కూడా అలాంటి అవశేషాలు అనేకం ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అందుకని దానిలో భాగంగానే మతము లేకపోతే ఈ సనాతనము ఇట్లాంటివన్నీ కూడా వాటిలోకి ఆ కోణంలోకి వస్తాయి. అందుకని వాటి నుంచి బయటపడటం డీక్లాసిఫై కావడం అంటారు. డీక్లాసిఫై కావడంలో డిఎంకే నాయకులు కానీ, అన్నా డిఎంకే నాయకులు కానీ, ఇతర పార్టీల నాయకులు కానీ వాళ్ళు ఇంకా డీక్లాసిఫై కాలేదు. అంటే మహిళలను కూడా సమానమైనటువంటి గౌరవంతో చూడాలి, తను కూడా ఒక మనిషే, తోటి మానవుల్లో భాగమే అనేటువంటిది ఇంకా రాలేదు. రానప్పుడు ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి. అందుకని ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఏ పార్టీ వారైనా కానీ అందరూ విధిగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, తప్పుపట్టాల్సినటువంటి అవసరం.